మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర. దానిపై ప్రేక్షకులు భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి స్పందన రాగా కొందరు అవతార్ కాపీ అంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. టీజర్లో చిన్నారి పాప కాస్ట్యూమ్ చూసి అవతార్ కాపీ అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ అలాంటి చెవులు కొండలు ఎన్నో పాత సినిమాల్లో చూసాం. నేను అసలు స్ఫూర్తి తీసుకున్నది చందమామ కథలు. అందులో జ్వాలాదీపం సిరీస్ గుర్తుందా? అవే కథల్లో ఉన్న యూనివర్స్ను రీఇమాజిన్ చేశా. అవతార్ను కాకుండా చందమామ కథలను కాపీ కొట్టారంటే నాకెంతో ఆనందం అని వ్యంగ్యంగా చెప్పారు. అంతేకాదు మరో రూమర్స్పై కూడా వశిష్ఠ స్పష్టత ఇచ్చారు. విశ్వంభరలో 5 హీరోయిన్లు ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. మెయిన్ లీడ్గా త్రిష, రెండో కీలక పాత్రలో ఆషిక ఉన్నారు. ఇంకొంతమంది నటీమణులు ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. కానీ ఆ వార్తలు వాస్తవం కాదు. స్క్రీన్పై వీళ్ళందరూ చాలా ఫ్రెష్గా కనిపించబోతున్నారు అని చెప్పారు. విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే సినిమాల విడుదల ఆలస్యం అవుతుందని కూడా వశిష్ఠ స్పష్టం చేశారు. బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ తృప్తి దిమ్రీ ధడక్ 2 చిత్రంతో మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. సిద్ధాంత్ చతుర్వేది సరసన ఆమె నటించిన ఈ ప్రేమ కథ చిత్రానికి షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. ఇందులో తృప్తి విధి అనే పాత్రలో కనిపించబోతుందని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తృప్తి ఈ పాత్ర గురించి తనపై కలిగిన ప్రభావాన్ని వివరించింది. ధడక్ 2లోని విధి పాత్ర కారణం లేకుండా అంగీకరించలేదు. ఆ పాత్ర ఎంతో ధైర్యవంతంగా ఉంటుంది. నిజం చెప్పడంలో భయపడదు. నిజ జీవితంలో నేను ఎంతో కొంత మౌనంగా ఉండేదాన్ని. ఎన్నో విషయాల్లో స్పందించలేక వెనకడుగేసేదాన్ని. కానీ ఈ పాత్ర నా ఆలోచన విధానాన్ని మార్చేసింది. ఈ సినిమా పూర్తయ్యేసరికి ఎవరికి భయపడకుండా ధైర్యంగా మాట్లాడే గుణం నాలో ఏర్పడింది. విధిలా జీవించాలనే ఆలోచన నాకు నా నిజమైన శక్తిని గుర్తు చేసింది. ఈ చిత్రం నా వ్యక్తిత్వాన్ని, క్యారియర్ని కొత్త దారిలో నడిపించిందని నమ్ముతున్నా అని తృప్తి పేర్కొంది. కాగా ఈ చిత్రంలో తృప్తి ప్రదర్శించబోయే భావోద్వేగాలు, ఆత్మవిశ్వాసం ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతాయో చూడాలి. ఇప్పటికే కళ, బుల్బుల్, ఎనిమి వంటి చిత్రాలతో మంచి నటిగా పేరు పొందిన తృప్తి ధడక్ 2 ద్వారా తన పరిధిని మరింత విస్తరించినట్లుగా కనిపిస్తుంది. అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం సతీ లీలావతి. సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ విడుదల చేశారు. కాగా ఈ టీజర్ లో సోషల్ మీడియా ట్రెండ్స్, కౌంటర్లు, సరదా పంచులతో కథనాన్ని సాగించడాన్ని చూడొచ్చు. లావణ్య నేచురల్ టైమింగ్, దేవ్ మోహన్ కామెడీ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఫన్ రైడ్కు బ్యాక్గ్రౌండ్లో మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం మరింత ఆకర్షణంగా మారింది. ప్రస్తుతం టీజర్కు వస్తున్న స్పందన బాగానే ఉంది. చిత్ర బృందం త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. సమకాలీన సైటైర్లు, ఫన్ ఎలిమెంట్స్తో ఈ సినిమా యూత్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితిన్ ఒక దశలో కమిట్ అయిన పవర్ పేట్ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ప్రారంభంలో ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉండగా అనుకొన్ని కారణాలతో అప్పుడు నిలిపివేశారు. అయితే ఆ తర్వాత కృష్ణ చైతన్య విశ్వక్సేనతో గ్యాంగ్ ఆఫ్ గోదావరి తెరకెక్కించిన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అదే దర్శకుడు పవర్ పేట్ స్క్రిప్ట్ను కొన్ని మార్పులు చేసి మరోసారి రీలాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కథానాయకుడిగా సందీప్ కిషన్ ఎంపిక అయ్యారని సమాచారం. ఈ కొత్త వెర్షన్కు సంబంధించిన ప్రొడక్షన్ బాధ్యతలు 70mm ఎంటర్టైన్మెంట్స్ తీసుకుంటున్నారని సమాచారం. భారీ స్థాయిలో ఈ సినిమాను ఆగస్ట్ 9న గ్రాండ్గా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రావాల్సింది. ఇక పవర్ పేట్ ఎలాంటి స్టోరీతో రాబోతుంది, గతంలో నితిన్కి ప్లాన్ చేసిన పాత్రలో ఎలాంటి మార్పులు జరగనున్నాయని ఆసక్తికర అంశం. సందీప్ కిషన్ ఎలాగో మాస్ అపీల్ ఉన్న కథలో తళ్ళుకోమంటాడు కాబట్టి ఈ సినిమా కూడా అతనికి మరో బ్రేక్ కావచ్చు.
జేమ్స్ కెమెరాన్ సినిమాలకు వరల్డ్ సినిమాలో ఓ స్పెషల్ పేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు హాలీవుడ్తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ రాబడతాయి. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో భారతీయ బాక్స్ ఆఫీస్ను షేక్ చేశాడు కెమెరాన్. ఆయన సినిమాలు స్ట్రైట్ ఇండియన్ సినిమాతో పోటీగా కలెక్షన్స్ రాబడతాయి. ఇది జేమ్స్ కెమెరాన్ క్రేజ్ అంటే అవతార్ తర్వాత అవతార్ 2 తీసుకోవడానికి 13 ఏళ్లు తీసుకున్నప్పటికీ అవతార్ ద వేవ్ ఆఫ్ వాటర్ భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు అవతార్ ఫ్రాంచైజీ నుండి 2 ఫిల్మ్స్ రాగా ఇప్పుడు 3rd మూవీ రాబోతుంది. గత 2 సినిమాలు మాదిరిగా అవతార్ 3ని కూడా ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది. తాజాగా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. జేమ్స్ కెమెరాన్ ఈసారి మునుపెన్నడు చూడని పండోరాను చూపించేందుకు రెడీ అయ్యాడు. కథ ఏంటనేది చెప్పకుండా విజువల్స్ ఫస్ట్ అందిస్తూ టెక్నికల్లీ విజువల్స్ బ్రిలియంట్ వర్క్ చేశాడు కెమెరాన్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో 2 సీక్వెల్స్ కూడా తెరకెక్కబోతున్నాయి. 2029లో 2031లో ఆ 2 ఫిల్మ్స్ రాబోతున్నాయి. పంచభూతాలు కాన్సెప్ట్తోనే జేమ్స్ కెమెరాన్ తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేల, నీరు, ఇప్పుడు నిప్పును తీసుకువస్తున్నాడు. ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న అవతార్ 3 క్రిస్మస్ కానుకగా రాబోతున్న వేళ ఓపెనింగ్ రోజే రికార్డ్స్ బద్దలు కొట్టేలా ఉన్నాడు. మరి ఈసారి జేమ్స్ ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.